ఈరోజు మనం ఢిల్లీ సుల్తానేట్ సంబంధించి పార్ట్ 3 చూద్దామండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగిందండి. ప్రతి ఒక్కరూ ఈ వీడియో చివరి దాకా చూడండి. చాలా మంచి కంటెంట్ అనేది నేర్చుకుంటారు. లెట్స్ స్టార్ట్. ఢిల్లీ సుల్తానేట్ పరిపాలనలో సుల్తాన్ హోదాకు సంబంధించి క్రింది ప్రకటనలను గమనించండి లేదా పరిశీలించండి. సుల్తాన్ అనే బిరుదును ధరించిన మొట్టమొదటి పాలకుడు మహమ్మద్ గజ్నీ. సుల్తానుల ఖలీఫాకు ప్రతినిధులుగా వ్యవహరించేవారు మరియు శుక్రవారం ప్రార్థనలలో ఖుత్బాలో ఖలీఫా పేరును చదివేవారు. ఇల్టుట్మిష్ మహ్మద్ బిన్ తుగ్లక్ మరియు ఫిరోజ్ షా తుగ్లక్ ఖలీఫా నుండి మన్సూర్ పొందారు. మన్సూర్ మీన్స్ అధికార గుర్తింపు పత్రం. బాల్బను తనను తాను భూమిపై దేవుని నీడగా ప్రకటించుకున్నాడు. పై వాటిలో సరైన ప్రకటనలు ఏవి? ఆప్షన్ డి కరెక్ట్ అండి. ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. ఢిల్లీ సుల్తానేట్ పాలనలో సుల్తాన్ హోదాకు సంబంధించి క్రింది ప్రకటనలు పరిశీలించండి అన్నారండి. 4 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. సుల్తాన్ అనే బిరుదును ధరించిన మొట్టమొదటి పాలకుడు మహమ్మద్ గజ్నీ. సుల్తానులు ఖలీఫాకు ప్రతినిధులుగా వ్యవహరించేవారు మరియు శుక్రవారం ప్రార్థనలలో ఖుత్బా లేదా ఖలీఫా పేరును ధరించేవారు. ప్రార్థన ఏమనేవారండి? ఖుత్బా అని పిలిచేవారంట. ఖలీఫా పేరును చదివేవారు. ఇల్టుట్మిష్ మహ్మద్ బిన్ తుగ్లక్ మరియు ఫిరోజ్ షా తుగ్లక్ ఖలీఫా నుండి మన్సూర్ అంటే అధికార గుర్తింపు పత్రం అనేది పొందారంట. ఎవరండి? ఇల్టుట్మిష్ మహ్మద్ బిన్ తుగ్లక్, ఫిరోజ్ షా తుగ్లక్ ఎక్కడి నుండి? ఖలీఫా నుండి గుర్తింపు పత్రం అనేది పొందారు. ఈ అధికార గుర్తింపు పత్రాన్ని ఏమంటారండి? మన్సూర్ అంటారండి. బాల్బను తనను తాను భూమిపై దేవుని నీడగా ప్రకటించుకున్నాడంటండి. జిల్-ఇ-ఇలాహి అనే గ్రంథం. సుల్తాన్ కేంద్ర అధికారం, ఖలీఫా ప్రాతినిధ్యం మరియు బాల్బన్ యొక్క దైవదత్త అధికార సిద్ధాంతం గురించి ఇచ్చిన అంశాలన్నీ కరెక్ట్ అండి. దీనికి సంబంధించేదండి ఇది. సుల్తాన్ హోదాకు సంబంధించి అడిగారండి ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ మ్యాచ్ ది ఫాలోయింగ్ అండి. కేంద్ర పాలనా శాఖలు, వాటి యొక్క విధులు. శాఖల యొక్క పేర్లు: దివాన్-ఇ వజారత్, దివాన్-ఇ అర్జ్, దివాన్-ఇ రసాలత్, దివాన్-ఇ ఇన్షా. విధి: ఉత్తర ప్రత్యుత్తరాలు, మత, న్యాయ మరియు విదేశీ వ్యవహారాలు, సైనిక శాఖ, ఆర్థిక మరియు రెవెన్యూ శాఖ. సరైన కోడ్ని ఎంచుకోండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. A4, B3, C2, D1. దివాన్-ఇ వజారత్ అంటే ఆర్థిక మరియు రెవెన్యూ శాఖ. దివాన్-ఇ అర్జ్ అంటే సైనిక శాఖ. దివాన్-ఇ రసాలత్ అంటే మత, న్యాయ మరియు విదేశీ వ్యవహారాలు. దివాన్-ఇ ఇన్షా యొక్క విధి ఏంటండి? ఉత్తర ప్రత్యుత్తరాలు, కరెస్పాండెన్స్. వజారత్ ఆర్థిక శాఖను, అర్జ్ సైనిక శాఖను, రసాలత్ మత లేదా న్యాయ శాఖను మరియు ఇన్షా రాయల్ కరెస్పాండెన్స్ను తెలియజేస్తాయండి ఇవి. నెక్స్ట్ క్వశ్చన్. ఢిల్లీ సుల్తానేట్ కాలంలో వారసత్వానికి సంబంధించి స్పష్టమైన నియమాలు లేవు. ఇది అసర్షన్ అండి. సుల్తాన్ మరణం తర్వాత సింహాసనం కోసం కుమారులు లేదా బంధువుల మధ్య రక్తపాతం జరిగేది మరియు సైనిక బలం ఉన్నవారే రాజులు అయ్యేవారు. ఈ పాయింట్ ఆల్రెడీ లాస్ట్ 2 వీడియోస్లో డిస్కస్ చేసామండి. ఢిల్లీ సుల్తాన్ సంబంధించి పార్ట్ 1, పార్ట్ 2 వీడియోస్లో డిస్కస్ చేసాం ఈ పాయింట్. ఇది రీజన్ అండి. ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షనే కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. వారసత్వ చట్టం అనేది లేకపోవడం వల్లే అధికారం కోసం పోరాటాలు మరియు సైనిక బలంపై ఆధారపడడం జరిగేదంట. ఢిల్లీ సుల్తానేట్ కాలంలో వారసత్వానికి సంబంధించి స్పష్టమైన నియమాలు అనేవి లేవంట. సుల్తాన్ మరణం తర్వాత సింహాసనం కోసం కుమారులు లేదా బంధువుల మధ్య రక్తపాతం జరిగేది మరియు సైనిక బలం ఉన్నవారే రాజులు అయ్యేవారంట. నెక్స్ట్ క్వశ్చన్. ప్రత్యేక శాఖలు మరియు వాటిని స్థాపించిన సుల్తానులకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. ఏమడిగారండి ఇక్కడ? సరికానిది అడిగారండి. దివాన్-ఇ కోహి వ్యవసాయ శాఖ, మహమ్మద్ బిన్ తుగ్లక్. దివాన్-ఇ ముస్తక్రాజ్ బకాయిల వసూలు, అల్లావుద్దీన్ ఖిల్జీ. దివాన్-ఇ బందగాన్ బానిసల శాఖ, బాల్బన్. దివాన్-ఇ ఖైరత్ దాన ధర్మాల శాఖ, ఫిరోజ్ షా తుగ్లక్. ఆప్షన్ సి కరెక్ట్ అండి. ఇక్కడ ఏమడిగారండి? సరికానిది అడిగారండి. దేనికి సంబంధించి? శాఖలు, వాటిని స్థాపించిన సుల్తాన్లకు సంబంధించి సరికానిది అడిగారండి. సో ఆప్షన్ సి ఈజ్ రాంగ్ ఆన్సర్. రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. దివాన్-ఇ కోహి అనేది వ్యవసాయ శాఖకు సంబంధించింది. దీన్ని స్థాపించింది ఎవరండి? మహమ్మద్ బిన్ తుగ్లక్.
దివానీ ముస్తాక్ రాజా అనే దేనికి సంబంధించింది? బకాయిల వసూలుకు సంబంధించింది. దీన్ని స్థాపించింది అల్లావుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్ దివానీ ఖైరత్ అనేది దాన ధర్మాల శాఖ అండి. దీన్ని స్థాపించింది ఫిరోజ్ షా తుగ్లక్. దివానీ బందగాన్ అనేది బానిసల శాఖ అండి. దీన్ని స్థాపించింది బాల్బన్ కాదండి, ఫిరోజ్ షా తుగ్లక్ అండి. దివానీ బందగాన్ స్థాపించింది ఫిరోజ్ షా తుగ్లక్. నెక్స్ట్ క్వశ్చన్, అల్లావుద్దీన్ ఖిల్జీ ప్రవేశపెట్టిన సైనిక సంస్కరణల క్రమాన్ని లేదా విశిష్టతను గుర్తించండి. గుర్రాలకు ముద్రు వేసే దాగ్ పద్ధతి, సైనికుల వివరాలు నమోదు చేసే చెహ్రా పద్ధతి, సైనికులకు నగదు రూపంలో జీతాలు చెల్లించడం, సుమారు 3 లక్షల మందితో భారీ స్థిర సైన్యం నిర్వహణ. పై వాటిలో సరైనవేవి? ఆప్షన్ డి కరెక్ట్ అండి, ఆల్ ఆర్ కరెక్ట్ అండి. ఇక్కడ ఏమడిగారండి? అల్లావుద్దీన్ ఖిల్జీ ప్రవేశపెట్టిన సైనిక సంస్కరణల యొక్క క్రమం అడిగారండి. ఫస్ట్ గుర్రాలకు ముద్ర వేసే దాగ్ అనే పద్ధతి ప్రవేశపెట్టారంట. సైనికుల వివరాలు నమోదు చేసే చెహ్రా పద్ధతిని ప్రవేశపెట్టారంట. సైనికులకు నగదు రూపంలో జీతాలు చెల్లించే విధానాన్ని ప్రవేశపెట్టారంట. ఇక్కడండి అల్లావుద్దీన్ ఖిల్జీ పెట్టిన సైనిక సంస్కరణల్లో సుమారు 3 లక్షల మందితో భారీ స్థిర సైన్యం నిర్వహణను ప్రవేశపెట్టారంటండి. అల్లావుద్దీన్ ఖిల్జీ సైనిక వ్యవస్థలో అత్యంత కీలకమైన ఈ 4 సంస్కరణలు ప్రవేశపెట్టాడు. ఎవరండి? అల్లావుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్ క్వశ్చన్, న్యాయ వ్యవస్థకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. సుల్తాన్ అత్యున్నత అప్పీలు కోర్టుగా వ్యవహరించేవాడు. హిందువుల సివిల్ వివాదాలను స్థానిక గ్రామ పంచాయతీల ద్వారా వారి సొంత ధర్మశాస్త్రాల ప్రకారం పరిష్కరించేవారు. మహమ్మద్ బిన్ తుగ్లక్ చట్టం ముందు అందరూ సమానులే అని ఉలేమాలకు కూడా కఠిన శిక్షలు విధించాడు. న్యాయ వ్యవస్థకు సంబంధించి క్రింది ప్రకటనలు పరిశీలించండి అన్నారండి. ఆల్ ఆర్ కరెక్ట్ అండి. సుల్తాను అత్యున్నత అప్పీలు కోర్టుగా వ్యవహరించేవాడు. హిందువుల సివిల్ వివాదాలను స్థానిక గ్రామ పంచాయతీల ద్వారా వారి సొంత ధర్మశాస్త్రాల ప్రకారం పరిష్కరించేవారు. మహమ్మద్ బిన్ తుగ్లక్ చట్టం ముందు అందరూ సమానులే అని ఉలేమాలకు కూడా కఠిన శిక్షలు విధించాడు. ఆల్ ఆర్ కరెక్ట్ అండి. సుల్తానేట్ న్యాయ వ్యవస్థలో సుల్తాన్ సర్వోన్నత అధికారి. ఎవరండి సుల్తాన్ యొక్క సర్వోన్నత అధికారి? సుల్తానేట్ న్యాయ వ్యవస్థలో. మరి తుగ్లక్ ఉలేమాలకు ఉన్న ప్రత్యేక మినహాయింపులను రద్దు చేశారండి. నెక్స్ట్ క్వశ్చన్, చౌరాసి అనగా ఏమిటి? చౌరాసి అంటే 84 గ్రామాల సమూహం కలిగిన యూనిట్ అండి. చౌరాసి అంటే 84 గ్రామాల సమూహం కలిగిన యూనిట్. సుల్తానేట్ కాలంలో 100 లేదా 84 గ్రామాల సమూహాన్ని చౌరాసి అనే పేరుతో ఒక యూనిట్గా పరిగణించేవారు. నెక్స్ట్ క్వశ్చన్, స్థానిక పరిపాలనా అధికారులకు సంబంధించి సరికాని జత ఏది? ఇన్కరెక్ట్ పేరు అడిగారండి. ఇక్తా అంటే ముక్తి లేదా వాలి, షిక్ అంటే షిక్టార్, పరగన అంటే ఆమిల్, గ్రామం అంటే పట్వారి లేదా గ్రామ పెద్ద. సరికానిది వచ్చి ఆప్షన్ డి అండి, గ్రామం, పట్వారి, గ్రామ పెద్ద. రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. ఇక్తా అంటే ముక్తి లేదా వాలి, షిక్ అంటే షిక్టార్, పరగన అంటే ఆమిల్. గ్రామానికి పెద్దను ముకద్దం లేదా చౌదరి అనేవారంట. పట్వారి అనగా గ్రామస్థాయి అకౌంటెంట్ మాత్రమే. పట్వారి అంటే ఎవరండి? గ్రామస్థాయి అకౌంటెంట్ అండి. గ్రామానికి పెద్దను ఏమంటారండి? ముకద్దం లేదా చౌదరి అనేవారంటండి. ఇక్తా అంటే ముక్తి లేదా వాలి, షిక్ అంటే షిక్టార్, పరిగణ అంటే ఆమిల్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో ఎవరి కాలంలో వజీర్ల ప్రాబల్యం అత్యున్నత స్థాయికి చేరుకుంది? ఇక్కడ ఏమడిగారండి? వజీర్ల యొక్క ప్రాబల్యం అత్యున్నత స్థాయికి ఎవరి కాలంలో జరిగింది అన్నారండి. అల్లావుద్దీన్ ఖిల్జీ, బాల్బన్, ఫిరోజ్ షా తుగ్లక్, ఇల్టుట్మిష్. ఆప్షన్ సి కరెక్ట్ అండి, ఫిరోజ్ షా తుగ్లక్ అండి. ఫిరోజ్ షా తుగ్లక్ కాలంలో వజీర్లకు ప్రాధాన్యత పెరిగింది. ముఖ్యంగా అతని వజీర్ ఖాన్ ఈ జహాన్ చాలా ప్రసిద్ధుడు. అతని వజీరు ఖాన్ ఈ జహాన్ అనే ఆయన చాలా ప్రసిద్ధుడు అండి. నెక్స్ట్ క్వశ్చన్, పరిపాలనా విభాగాలను గరిష్ట స్థాయి నుండి కనిష్ట స్థాయికి అవరోహణ క్రమంలో అమర్చండి. కేంద్రం, షిక్కు, ఇక్తా, పరగన, గ్రామం. ఆప్షన్ బి కరెక్ట్ అండి. ఇక్కడ ఏమడిగారు? పరిపాలనా విభాగాలకు సంబంధించి గరిష్ట స్థాయి నుండి కనిష్ట స్థాయికి అండి, అంటే డిసెండింగ్ ఆర్డర్ అండి, లార్జెస్ట్ టు స్మాలెస్ట్. ఆప్షన్ బి కరెక్ట్ అండి. కేంద్రం, ఇక్తా, షిక్కు, పరగన, గ్రామం. సామ్రాజ్యం తర్వాత రాష్ట్రం
కాస్త ఇక్తా, జిల్లా షిక్కు, తాలూకా పరగన మరియు ప్రాథమిక యూనిట్గా గ్రామం అనేది ఉంటుందంటండి. నెక్స్ట్ క్వశ్చన్, ఢిల్లీ సుల్తానేట్ పాలనలో మతపరమైన మరియు రాజకీయ సంబంధాలకు సంబంధించి క్రింది ప్రకటనలలో సరైనవేవి? అల్లావుద్దీన్ ఖిల్జీ మతానికి రాజకీయాలకు మధ్య ఉన్న సంబంధాన్ని తెంచివేసి నిరంకుశత్వాన్ని అత్యున్నత స్థాయికి చేర్చాడు. ఖలీఫా అధికారాన్ని ధిక్కరించి తనను తానే ఖలీఫాగా ప్రకటించుకున్న ఏకైక సుల్తాన్ కుతుబుద్దీన్ ముబారక్ షా ఖిల్జీ. జలాలుద్దీన్ ఖిల్జీ ప్రజల లేదా ప్రభువుల ఇష్టానుసారం సుల్తాన్ పదవి చేపట్టాలనే ప్రజాస్వామ్య తరహా విధానాన్ని నమ్మిన పాలకుడు. సరైన కోడ్ని ఎంచుకోండి. ఆల్ ఆర్ కరెక్ట్ అండి. ఢిల్లీ సుల్తానేట్ పాలనలో మతపరమైన మరియు రాజకీయ సంబంధాలకు సంబంధించి ఏమడిగారంటే సరైనవి అడిగారండి. ఆల్ ఆర్ కరెక్ట్ అండి. అల్లావుద్దీన్ ఖిల్జీ మతానికి రాజకీయాలకు మధ్య ఉన్న సంబంధాన్ని తెంచివేసి నిరంకుశత్వాన్ని అత్యున్నత స్థాయికి చేర్చాడండి. ఖలీఫా అధికారాన్ని ధిక్కరించి తనను తానే ఖలీఫాగా ప్రకటించుకున్న ఏకైక సుల్తాన్ ఎవరు అంటే కుతుబుద్దీన్ ముబారక్ షా ఖిల్జీ అండి. జలాలుద్దీన్ ఖిల్జీ ప్రజల లేదా ప్రభువుల ఇష్టానుసారం సుల్తాన్ పదవి చేపట్టాలనే ప్రజాస్వామ్య తరహా విధానాన్ని నమ్మిన పాలకుడు అండి. ఎవరండి? జలాలుద్దీన్ ఖిల్జీ. ప్రజల లేదా ప్రభువుల ఇష్టానుసారం సుల్తాన్ పదవి చేపట్టాలనే ప్రజాస్వామ్య తరహా విధానాన్ని నమ్మిన పాలకుడు జలాలుద్దీన్ ఖిల్జీ. ఖిల్జీ వంశంలోని ముగ్గురు పాలకులు మతపరమైన మరియు రాజకీయ అధికారాల పట్ల 3 విభిన్న కోణాలను ప్రదర్శించారు. సో ఇది కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఢిల్లీ సుల్తానేట్ సైనిక వ్యవస్థలో హిందువుల నియామకం మరియు ప్రాధాన్యతకు సంబంధించి క్రింది వాటిని విశ్లేషించండి. ఢిల్లీ సుల్తానేటు సైనిక వ్యవస్థలో హిందువుల నియామకం మరియు ప్రాధాన్యతకు సంబంధించి క్రింది వాటిని విశ్లేషించండి. మహమ్మద్ గజ్నీ కాలంలో హిందువులను పదాతి దళంలో మాత్రమే నియమించారు. ఢిల్లీ సుల్తానేట్ కాలంలో హిందువులను పదాతి దళం మరియు అశ్విక దళం రెండింటిలోనూ విరివిగా ఉపయోగించారు. ఏమడిగారండి ఇక్కడ? హిందువుల నియామకము మరియు వారి యొక్క ప్రాధాన్యత గురించి అడిగారండి. సైనిక వ్యవస్థలో మహమ్మద్ గజ్నీ కాలంలో హిందువులను పదాతి దళం ఇన్ఫాంట్రీలో మాత్రమే నియమించారంట. ఢిల్లీ సుల్తానేట్ కాలంలో హిందువులను పదాతి దళం మరియు అశ్విక దళం రెండింటిలోనూ విరివిగా ఉపయోగించేవారు. సరైన అడిగారు. కరెక్ట్ అండి. 1 and 2 బోత్ ఆర్ రాంగ్ అండి. ఇక్కడ ఎందుకు రాంగు అంటే ఇక్కడ ఆపోజిట్లో ఉన్నాయండి స్టేట్మెంట్స్. ఇక్కడ ఏమన్నారు? మహమ్మద్ గజ్నీ కాలంలో హిందువులను పదాతి దళంలో మాత్రమే నియమించారని అన్నారండి. అది రాంగ్ అండి. మహమ్మద్ గజ్నీ కాలంలో హిందువులను పదాతి దళము మరియు అశ్విక దళం రెండింటిలోనూ విరివిగా ఉపయోగించారండి. సో ఈ స్టేట్మెంట్కి ఇది కరెక్ట్ అండి. ఈ పాయింట్ కరెక్ట్ అండి, ఆప్షన్ 1కి. నెక్స్ట్, ఢిల్లీ సుల్తానేట్ కాలంలో హిందువులను పదాతి దళంలో మాత్రమే నియమించారు అని అన్నారండి. అది సెకండ్ దానికి కరెక్ట్ అండి. ఆపోజిట్లో ఉన్నాయండి ఈ 2 స్టేట్మెంట్స్. సో గమనించండి, అందుకే ఈ 2 స్టేట్మెంట్స్ రాంగ్ అండి. ఇక్కడ కరెక్ట్, అక్కడ సరైనవి ఏవి అని అన్నారు, కానీ ఆప్షన్స్లో చూసేటప్పటికి 1 and 2 ఆర్ రాంగ్. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ 2 స్టేట్మెంట్స్ ఆపోజిట్లో ఉన్నాయండి. మహమ్మద్ గజ్నీ కాలంలో హిందువులను పదాతి దళం మరియు అశ్విక దళం రెండింటిలోనూ విరివిగా ఉపయోగించారు. ఇది దీనికి మ్యాచ్ అవ్వాలి. ఢిల్లీ సుల్తానేట్ కాలంలో హిందువులను పదాతి దళంలో మాత్రమే నియమించారు అనేది దీనికి వర్కౌట్ అవ్వాలండి. సో బోత్ ఆర్ ఆపోజిట్లో ఉన్నాయి. సో బోత్ ఆర్ ఇన్కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో ఉలేమాలు మత పండితులు సుల్తాన్ పట్ల తీవ్ర వ్యతిరేకతను ప్రదర్శించారు. అంతకుముందు ఉన్న సుల్తానుల కాలంలో ఉలేమాలకు ఉన్న కఠిన శిక్షల మినహాయింపును రద్దు చేసి చట్టం ముందు అందరూ సమానులే అని తుగ్లక్ తీర్పునిచ్చాడు. బోత్ ఆర్ కరెక్ట్ అండి. మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో ఉలేమాలు మీన్స్ మత పండితులు సుల్తాన్ పట్ల తీవ్ర వ్యతిరేకతను ప్రదర్శించారు. అంతకుముందు ఉన్న సుల్తానుల కాలంలో ఉలేమాలకు ఉన్న కఠిన శిక్షల మినహాయింపును రద్దు చేసి చట్టం ముందు అందరూ సమానులే అని తుగ్లక్ తీర్పునిచ్చాడంటండి. బోత్ ఆర్ కరెక్ట్ అండి. తుగ్లక్ యొక్క నిష్పక్షపాత న్యాయం ఉలేమాల ప్రత్యేక హక్కులను దెబ్బతీసింది. ఇది వారి అసంతృప్తికి దారితీసిందంటండి. నెక్స్ట్ క్వశ్చన్, ఢిల్లీ సుల్తానేట్ పరిపాలనలో నాయిబ్ పదవికి సంబంధించి క్రింది వాటిలో సరికాని అంశం ఏది? ఢిల్లీ సుల్తానేట్ పరిపాలనలో నాయిబ్ పదవికి సంబంధించి క్రింది వాటిలో సరికాని అంశం ఏది అన్నారండి. ఇన్కరెక్ట్ అడిగారండి. ఇది మంత్రి మండలిలో అత్యంత శక్తివంతమైన పదవి. సుల్తాన్ ప్రతినిధిగా వ్యవహరించేవాడు. సుల్తాన్ తర్వాత అన్ని శాఖలపై సాధారణ నియంత్రణ ఉండేది. ఇతను కేవలం సైనిక వ్యవహారాలకు మాత్రమే బాధ్యత వహించేవాడు. ఆప్షన్ డి రాంగ్ అండి. ఇక్కడ ఏమన్నారండి?
ఇతను కేవలం సైనిక వ్యవహారాలకు మాత్రమే బాధ్యత వహించాడు అన్నారండి. దిస్ ఈజ్ ద రాంగ్ అండి. నాయిబ్ పదవి సుల్తాన్ ప్రతినిధిగా అన్ని శాఖలపై పర్యవేక్షణ కలిగి ఉండేది, కేవలం సైనిక వ్యవహారాలను మాత్రమే చూసేది కాదండి. ఇక్కడేమన్నారు, ఓన్లీ సైనిక వ్యవహారాలు మాత్రమే అన్నారు. సో దిస్ ఈజ్ ఇన్కరెక్ట్ అండి. అన్ని శాఖలపైన పర్యవేక్షణ కలిగి ఉండేదంట అండి. ఇది ఏది నాయిబ్ పదవి. సైనిక శాఖకు అరీజ్ ఈ ముమాలిక్ అని ఉండేవారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, వివిధ సుల్తాన్ల సంస్కరణలు లేదా వారి పరిపాలనా విశిష్టతల గురించి కాలక్రమానుసారం అడిగారండి. దైవదత్త అధికార సిద్ధాంతం ప్రవేశపెట్టడం బాల్బను, ఇక్తా వ్యవస్థను క్రమబద్ధీకరించడం ఇల్టుట్మిష్, సైనికులకు నగదు రూపంలో జీతాలు ఇవ్వడం ప్రారంభించడం అల్లావుద్దీన్ ఖిల్జీ, బానిసల కోసం ప్రత్యేక శాఖ దివానీ బందగాన్ ఏర్పాటు చేయడం ఫిరోజ్ షా తుగ్లక్. సరైన క్రమాన్ని ఎంచుకోండి అన్నారండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 2, 1, 3, 4. ఫస్ట్ ఇల్టుట్మిష్, ఇక్తా వ్యవస్థ, నెక్స్ట్ బాల్బన్ దైవదత్త సిద్ధాంతం, నెక్స్ట్ అల్లావుద్దీన్ ఖిల్జీ నగదు జీతాలు, ఫిరోజ్ షా తుగ్లక్ దివానీ బందగాన్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఢిల్లీ సుల్తానేట్ కాలం నాటి గ్రామీణ సామాజిక వర్గాలకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. గ్రామాల్లోని మూలవాసులు మరియు సొంత భూమి గల రైతులు కౌలు రైతుల కన్నా మెరుగైన స్థితిలో ఉండేవారు. ముకద్దంలు మరియు కత్తులు తమ సొంత భూమిపై రాయితీ శిస్తు చెల్లించడమే కాకుండా సామాన్య రైతుల శిస్తును కూడా వారిచే బలవంతంగా కట్టించేవారు. హిందూ రాయలు స్వయం ప్రతిపత్తి గల రాజులుగా ఉంటూ సుల్తానుల ప్రత్యక్ష పాలనలో ఉన్న ప్రాంతాల్లో కూడా శక్తివంతంగా ఉండేవారు. సరైనవి ఆల్ఆర్ కరెక్ట్ అండి. ఢిల్లీ సుల్తానేట్ కాలం నాటి గ్రామీణ సామాజిక వర్గాలకు సంబంధించి క్రింది ప్రకటనలు పరిశీలించండి అన్నారండి. ఆల్ఆర్ కరెక్ట్ అండి. గ్రామాల్లోని మూలవాసులు మరియు సొంత భూమి గల రైతులు కౌలు రైతుల కన్నా మెరుగైన స్థితిలో ఉండేవారంట. ముకద్దంలు మరియు కుత్తులు తమ సొంత భూమిపై రాయితీ శిస్తు చెల్లించడమే కాకుండా సామాన్య రైతుల శిస్తును కూడా వారిచే బలవంతంగా కట్టించేవారు. హిందూ రాయలు స్వయం ప్రతిపత్తి గల రాజులుగా ఉంటూ సుల్తానుల ప్రత్యక్ష పాలనలో ఉన్న ప్రాంతాల్లో కూడా శక్తివంతంగా ఉండేవారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, ఢిల్లీ సుల్తానేట్ పట్టణీకరణ మరియు వాణిజ్య కేంద్రాలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. ఢిల్లీ సుల్తానేట్ సంబంధించి పట్టణీకరణ మరియు వాణిజ్య కేంద్రాలకు సంబంధించి అడిగారండి. వాయువ్యం లాహోర్ ముల్తాన్, తూర్పు కారా లక్నాతి గౌర్, పశ్చిమం అన్హిల్వాడా కాంబే, దక్షిణ భారతదేశం సోనార్ గావ్. ఆప్షన్ డి కరెక్ట్ అండి. ఇక్కడ ఏమన్నారు, సరికాని జత అడిగారండి. సో ఆప్షన్ డి ఈజ్ ద రాంగ్ ఆన్సర్. రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. వాయువ్య దిక్కున లాహోర్ ముల్తాన్ అనేవి ఉన్నాయంట కేంద్రాలు, తూర్పున కారా లక్నాతి లేదా గౌర్ అండి, పశ్చిమం అన్హిల్వాడా కాంబే. ఆప్షన్ డి ఎందుకు రాంగ్ అంటే సోనార్ గావ్ అనేది బెంగాల్ తూర్పు ప్రాంతంలో ఉందంట, దక్షిణ భారతదేశంలో కాదండి. నెక్స్ట్ క్వశ్చన్, టర్కులు ప్రవేశపెట్టిన కాగితం తయారీ ప్రయాణానికి సంబంధించి సరైన వరుస క్రమాన్ని గుర్తించండి. టర్కులు ప్రవేశపెట్టిన కాగితం తయారీ ప్రయాణానికి సంబంధించి సరైన వరుస క్రమాన్ని గుర్తించండి. చైనా, అరబ్ దేశాలు, భారతదేశం. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక్కడ ఏమడిగారు, టర్కులు ప్రవేశపెట్టిన కాగితం తయారీ ప్రయాణానికి సంబంధించి సరైన వరుస క్రమం అడిగారండి. ఫస్ట్ చైనా, తర్వాత అరబ్ దేశాలు, తర్వాత భారతదేశం. 2వ శతాబ్దంలో చైనీయులు కనుగొన్న కాగితం 8వ శతాబ్దంలో అరబ్బులకు పరిచయమై వారి ద్వారా భారత్కు చేరిందంట. నెక్స్ట్ క్వశ్చన్, ఢిల్లీ సుల్తానుల కాలం నాటి దిగుమతులకు సంబంధించి క్రింది వాటిని జతపరచండి. ఢిల్లీ సుల్తానుల కాలం నాటి దిగుమతులకు సంబంధించి క్రింది వాటిని జతపరచండి. మూలాలు పశ్చిమాసియా, ఆఫ్రికా, చైనా, ఆగ్నేయాసియా. దిగుమతి వస్తువు పింగాణి, ముడిపట్టు, సుగంధ ద్రవ్యాలు, గాజు సామాగ్రి, అరేబియన్ గుర్రాలు, ఏనుగు దంతాలు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. A3B4C1D2. A3B4C1D2. పశ్చిమాసియా గాజు సామాగ్రి, అరేబియన్ గుర్రాలు, ఆఫ్రికా ఏనుగు దంతాలు, చైనా పింగాణి లేదా ముడిపట్టు, ఆగ్నేయాసియా సుగంధ ద్రవ్యాలు. నెక్స్ట్ క్వశ్చన్, వర్తక సమూహాలు మరియు వారి కార్యకలాపాలపై క్రింది వాటిలో సరికాని ప్రకటన ఏది? సరికానిది అడిగారండి. ముల్తానీ వ్యాపారులు ప్రధానంగా హిందువులు మరియు వీరు భూమార్గ వాణిజ్యాన్ని నియంత్రించేవారు.
బోహ్రా ముస్లింలు తీర ప్రాంత వాణిజ్యంలో చురుగ్గా ఉండేవారు. గుజరాతీ జైన వ్యాపారులు గొప్ప దేవాలయాలు నిర్మించేంత ధనవంతులుగా ఉండేవారు. ఢిల్లీలోని అమీర్లు ముల్తానీ వ్యాపారులకు అప్పులు ఇచ్చేవారు. సరికానిది అడిగారండి. ఆప్షన్ డి ఈజ్ రాంగ్ ఆన్సర్ అండి. రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. ముల్తానీ వ్యాపారులు ఇక్కడ ఏమడిగారండి? వర్తక సమూహాలు మరియు వారి యొక్క కార్యకలాపాలకు సంబంధించి అడిగారు. ముల్తానీ వ్యాపారులు ప్రధానంగా హిందువులు మరియు వీరి భూమార్గ వాణిజ్యాన్ని నియంత్రించేవారంట. బోహ్రా ముస్లింలు తీర ప్రాంత వాణిజ్యంలో చురుగ్గా ఉండేవారంట. గుజరాతీ జైన వ్యాపారులు గొప్ప దేవాలయాలు నిర్మించేంత ధనవంతులుగా ఉండేవారంటండి. వాస్తవానికి అమీర్లే ఉత్సవాల కోసం ముల్తానీ వ్యాపారుల వద్ద అప్పులు తెచ్చుకునేవారంటండి. ఇక్కడేమన్నారండి? అప్పులు ఇచ్చేవారు అన్నారండి. అప్పులు తెచ్చుకునేవారండి వీరు. ఎవరండి? అమీర్లు ముల్తానీ వ్యాపారుల దగ్గర అప్పులనే తెచ్చుకునేవాళ్ళు. ఎవరు? అమీర్లు. నెక్స్ట్ క్వశ్చన్, సుల్తానుల విలాసవంతమైన జీవనశైలి మరియు కారాఖానాలపై సరైన స్టేట్మెంట్ని గుర్తించండి. సుల్తానుల విలాసవంతమైన జీవనశైలి మరియు కారాఖానాల మీన్స్ రాయల్ కారాఖానాస్పై సరైన స్టేట్మెంట్ని గుర్తించండి. ఫిరోజ్ షా తుగ్లక్ తన కోసం తయారు చేసిన ఒక జత బూట్ల కోసం 70,000 టంకాలు ఖర్చు చేశాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏటా తన అమీర్లకు 2 లక్షల గౌరవ వస్త్రాలను బహుకరించేవాడు. కారాఖానాల్లో సుల్తాన్ అంతఃపురానికి కావలసిన అత్యంత ఖరీదైన పట్టు బంగారం వస్తువులు తయారయ్యేవి. ఆప్షన్ డి కరెక్ట్ అండి. ఆల్ ఆర్ కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ముస్లిం సమాజం మరియు హిందూ సమాజం మధ్య ఉన్న సామాజిక దూరంకు ప్రధాన కారణాలుగా దీనిని పేర్కొంది. ముస్లింల ఆధిపత్య భావాజాలం, సుపీరియారిటీ కాంప్లెక్స్, హిందువులు ముస్లింలను శూద్రులతో సమానంగా చూడడం మరియు వారితో భోజన వివాహ సంబంధాలను నిషేధించడం, ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతలు ఉండి సాంస్కృతిక సమ్మేళనం చాలా తక్కువగా ఉండటం. సరైనవి ఎంచుకోండి. ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. ఇక్కడ ఏమడిగారు? ముస్లిం సమాజము మరియు హిందూ సమాజం మధ్య ఉన్న సామాజిక దూరంకు ప్రధాన కారణాలు అడిగారండి. ముస్లింల ఆధిపత్య భావాజాలం, హిందువుల ముస్లింలను శూద్రులతో సమానంగా చూడడం మరియు వారితో భోజన వివాహ సంబంధాలను నిషేధించడం, ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతలు ఉండి సాంస్కృతిక సమ్మేళనం చాలా తక్కువగా ఉండడం. ఆల్ ఆర్ కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇల్టుట్మిష్ కాలంలో హిందువుల పట్ల అనుసరించిన విధానంపై వజీర్ ఇచ్చిన వివరణ దేనిని సూచిస్తుంది? ఇల్టుట్మిష్ కాలంలో హిందువుల పట్ల అనుసరించిన విధానంపై వజీర్ ఇచ్చిన వివరణ దేనిని సూచిస్తుంది? హిందువులందరినీ మతం మార్చడం తప్పనిసరి, భారతదేశంలో ముస్లింల సంఖ్య చాలా తక్కువగా ఉన్నందున ఇస్లామిక్ చట్టాన్ని కఠినంగా అమలు చేయడం ఆచరణ సాధ్యం కాదు, ముస్లింల ఆహారంలో ఉప్పు వలె అధికారంలో ముఖ్యమైన వారు, హిందువులకు మత స్వేచ్ఛ ఇవ్వడం వల్ల రాజ్యానికి నష్టం జరుగుతుంది. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. భారతదేశంలో ముస్లింల సంఖ్య చాలా తక్కువగా ఉన్నందున ఇస్లామిక్ చట్టాన్ని కఠినంగా అమలు చేయడం ఆచరణ సాధ్యం కాదండి. నెక్స్ట్ క్వశ్చన్, ఢిల్లీ సుల్తానేట్ కాలం నాటి హిందూ సమాజం కుల వ్యవస్థపై స్మృతుల ఆధారంగా సరికాని అంశం ఏది? సరికానిది అడిగారండి. బ్రాహ్మణులు సాధారణ సమయాల్లో కూడా వ్యవసాయం చేసుకోవచ్చని కొన్ని వర్గాలు అనుమతించాయి. శూద్రులు పురాణాలు వినడానికి అనుమతి ఉండేది, కానీ వేద పఠనంపై నిషేధం ఉంది. చండాలులతో కలవడాన్ని తీవ్రంగా నిషేధించారు. వితంతు పునర్వివాహం అన్ని కులాల్లోనూ నిషిద్ధమని భావించారు. ఆప్షన్ డి కరెక్ట్ అండి. ఇక్కడ ఏమడిగారు? సరికానిది అడిగారండి. ఆప్షన్ డి ఈజ్ ద రాంగ్ ఆన్సర్. రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. ఏమడిగారు? హిందూ సమాజం కుల వ్యవస్థకు సంబంధించి అడిగారండి. బ్రాహ్మణులు సాధారణ సమయాల్లో కూడా వ్యవసాయం చేసుకోవచ్చని కొన్ని వర్గాలు అనుమతించాయంట. శూద్రులు పురాణాలు వినడానికి అనుమతి ఉండేది, కానీ వేద పఠనంపై నిషేధం ఉండేదంట. చండాలులతో కలవడాన్ని తీవ్రంగా నిషేధించారంటండి. వితంతు పునర్వివాహ నిషేధం కేవలం పై 3 కులాలు అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యకు మాత్రమే వర్తించేదంటండి. అమీర్ ఖుస్రో ప్రవేశపెట్టిన రాగాలు మరియు సంగీత వాయిద్యాలకు సంబంధించి క్రింది వాటిని పరిశీలించండి. అమీర్ ఖుస్రో ప్రవేశపెట్టిన రాగాలు మరియు సంగీత వాయిద్యాలకు సంబంధించి క్రింది వాటిని పరిశీలించండి. ఐమన్, గోరా మరియు సనం అనేవి ఇతను ప్రవేశపెట్టిన కొత్త రాగాలు. సంగీత సిద్ధాంతం మరియు ఆచరణలో ప్రావీణ్యం ఉన్నందుకు ఇతనికి నాయక్ అనే బిరుదు లభించింది. సితార్ మరియు తబాలా ఇతనే కనిపెట్టడానికి
కనిపెట్టాడనడానికి బలమైన చారిత్రక ఆధారాలు ఉన్నాయంటండి. ఐమన్, గోరా మరియు సనం అనేవి ఇతను ప్రవేశపెట్టిన కొత్త రాగాలు. ఎవరండి? అమీర్ ఖుస్రో. సంగీత సిద్ధాంతం మరియు ఆచరణలో ప్రావీణ్యం ఉన్నందున ఇతనికి నాయక్ అనే బిరుదు లభించింది. దీస్ టూ ఆర్ కరెక్ట్ అండి. ఆప్షన్ 3 అనేది స్టేట్మెంట్ 3 అనేది ఎందుకు రాంగు అంటే సితార్ మరియు తబాలాను ఇతనే కనిపెట్టాడనే ప్రచారం ఉన్నప్పటికీ దానికి చారిత్రక ఆధారాలు అనేవి లేవంటండి. కానీ ఇక్కడే ఉన్నారండి, బలమైన చారిత్రక ఆధారాలు ఉన్నాయి అన్నారండి. సో ఈ స్టేట్మెంట్ రాంగ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఢిల్లీ సుల్తానేట్ కాలం నాటి వ్యవసాయ ఉత్పత్తులు ప్రాంతాలపై క్రింది ప్రకటనలను పరిశీలించండి. తూర్పు భారతదేశంలో అత్యంత నాణ్యమైన నూలు వస్త్రాలకు అంటే మస్లిన్ బెంగాల్లోని సోనార్ గావ్ ప్రసిద్ధి. గుజరాత్లోని కాంబే నగరం నాణ్యమైన వస్త్రాలతో పాటు బంగారం మరియు వెండి పనులకు ప్రసిద్ధి చెందింది. నీలిమందు మరియు పత్తి వంటి వాణిజ్య పంటలు ఈ కాలంలో విరివిగా పండించబడ్డాయి. పై వాటిలో సరైనవేవి? ఆల్ ఆర్ కరెక్ట్ అండి. తూర్పు భారతదేశంలో అత్యంత నాణ్యమైన నూలు వస్త్రాలకు బెంగాల్లోని సోనార్గావ్ ప్రసిద్ధి. గుజరాత్లోని కాంబే నగరం నాణ్యమైన వస్త్రాలతో పాటు బంగారం మరియు వెండి నాణేలకు ప్రసిద్ధి చెందింది. నీలిమందు మరియు పత్తి వంటి వాణిజ్య పంటలు ఈ కాలంలో విరివిగా పండించబడ్డాయి. ఆల్ ఆర్ కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఢిల్లీ సుల్తానుల కాలం నాటి రవాణా మరియు సత్రాల వ్యవస్థపై క్రింది వాటిలో సరికాని ప్రకటనను గుర్తించండి. ఢిల్లీ సుల్తానుల కాలం నాటి రవాణా మరియు సత్రాల వ్యవస్థపై క్రింది వాటిలో సరికాని ప్రకటనను గుర్తించండి. దోపిడీ దొంగల భయం ఉన్నప్పటికీ ప్రధాన రహదారులను బాగా నిర్వహించేవారు. ప్రయాణికుల సౌకర్యార్థం రహదారుల వెంబడి సత్రాలు నిర్మించబడ్డాయి. మహమ్మద్ బిన్ తుగ్లక్ పెషావర్ నుండి సోనార్గావ్ వరకు మాత్రమే రహదారిని నిర్మించాడు. దౌలతాబాద్ వరకు కొత్త రహదారి నిర్మించిన సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్. సరికానిది అడిగారండి. ఆప్షన్ సి ఇస్ రాంగ్ ఆన్సర్ అండి. రిమైనింగ్ ఆర్ కరెక్ట్. ఈ దేనికి సంబంధించి రవాణా మరియు సత్రాల వ్యవస్థపై సరైన వచ్చి దోపిడీ దొంగల భయం ఉన్నప్పటికీ ప్రధాన రహదారులను బాగా నిర్వహించేవారంట. ప్రయాణికుల సౌకర్యార్థం రహదారుల వెంబడి సత్రాలు నిర్మించబడ్డాయంట. దౌలతాబాద్ వరకు కొత్త రహదారి నిర్మించిన సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ అండి. తుగ్లక్ పెషావర్ నుండి సోనార్గావ్ రహదారితో పాటు దౌలతాబాద్ వరకు కూడా కొత్త రహదారిని నిర్మించాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఫిరోజ్ షా తుగ్లక్ కాలం నాటి ఆర్థిక పరిస్థితులపై క్రింది వాటిని విశ్లేషించండి. ఫిరోజ్ షా తుగ్లక్ కాలంలో ఒక సగటు కుటుంబం 5 సభ్యులు కేవలం నెలకు 5 టంకాలతో సులభంగా జీవించగలిగేవారు. అల్లావుద్దీన్ ఖిల్జీ కాలం నాటి చౌకధరలు ఫిరోజ్ షా తుగ్లక్ కాలంలో వ్యవసాయ విస్తరణ వల్ల మళ్ళీ అందుబాటులోకి వచ్చాయి. కింది స్థాయి ఉద్యోగులు మరియు సైనికులకు ఈ కాలంలో జీవన వ్యయం చాలా భారంగా ఉండేది. సరైన ప్రకటనలు ఎంచుకోండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ స్టేట్మెంట్ 1 and 2 ఆర్ కరెక్ట్ అండి. ఫిరోజ్ షా తుగ్లక్ కాలం నాటి ఆర్థిక పరిస్థితులకు సంబంధించి ఫిరోజ్ షా తుగ్లక్ కాలంలో ఒక సగటు కుటుంబం అంటే 5 సభ్యులు కేవలం నెలకు 5 టంకాలతో సులభంగా జీవించగలిగేవారంట. అల్లావుద్దీన్ ఖిల్జీ కాలం నాటి చౌక ధరలు ఫిరోజ్ తుగ్లక్ కాలంలో వ్యవసాయ విస్తరణ వల్ల మళ్ళీ అందుబాటులోకి వచ్చాయంటండి. కింది స్థాయి ఉద్యోగులు మరియు సైనికులకు కూడా జీవనం అనేది చాలా చౌకగా ఉండేదంటండి. కానీ ఇక్కడేమన్నారు, చాలా భారంగా ఉండేది అన్నారండి. సో ఈ స్టేట్మెంట్ రాంగ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, వాస్తు శిల్పకళకు విశిష్టతలకు మధ్య మ్యాచ్ ది ఫాలోయింగ్ అండి. ఇది అలై దర్వాజా, తుగ్లక్ వాస్తుశిల్పం, కువత్ ఉల్ ఇస్లాం, కుతుబ్ మినార్. వాటి యొక్క వివరాలు: బూడిద రంగు రాళ్ల వాడకం, విష్ణు దేవాలయం నుండి మార్చబడింది, శాస్త్రీయ పద్ధతిలో నిర్మించిన డోమ్, బక్తియార్ కాకీకి అంకితం ఇవ్వబడింది. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. A3, B1, C2, D4. అలై దర్వాజా శాస్త్రీయ పద్ధతిలో నిర్మించిన డోమ్, తుగ్లక్ వాస్తుశిల్పం బూడిద రంగు రాళ్ల వాడకం, కువత్ ఉల్ ఇస్లాం విష్ణు దేవాలయం నుండి మార్చబడింది, కుతుబ్ మినార్ బక్తియార్ కాకీకి అంకితం ఇవ్వబడింది. నెక్స్ట్ క్వశ్చన్, ఢిల్లీ సుల్తానేట్ కాలం నాటి మహిళల ఆస్తి హక్కులకు సంబంధించి సరైన స్టేట్మెంట్ను గుర్తించండి. మహిళలకు ఎటువంటి ఆస్తి హక్కులు ఉండేవి కావు. కొడుకులు లేని భర్త చనిపోతే ఆ విభజించిన ఆస్తి పూర్తిగా వితంతువుకే దక్కేది. వితంతువు ఆస్తికి కేవలం సంరక్షకురాలిగా మాత్రమే ఉండేది. అమ్మే హక్కు అనేది ఉండేది కాదు. ఉమ్మడి ఆస్తిలో మహిళలకు సమాన వాటా ఉండేది.
ఇక్కడ ఏం అడిగారండి, మహిళల ఆస్తి హక్కులకు సంబంధించి సరైన స్టేట్మెంట్లు అడిగారండి. ఆప్షన్ బి కరెక్ట్ అండి. కొడుకులు లేని భర్త చనిపోతే ఆ విభజించిన ఆస్తి పూర్తిగా వితంతువుకే దక్కేదంటండి. ఆస్తిపై ఆమెకు పూర్తి హక్కు ఉండేది, మరియు దానిని అమ్ముకునే హక్కు కూడా ఉండేదండి. కానీ ఇక్కడ ఏమన్నారు, అమ్ముకునే హక్కు ఉండేది కాదు అన్నారండి. సో దిస్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నారండి, ఆస్తి హక్కులు ఉండేవి కావు అన్నారండి. ఆమెకు ఆస్తి హక్కులను ఉండేవండి. సో ఇది కూడా రాంగ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఢిల్లీ సుల్తానేట్ ఒక జహందారీ వ్యవస్థగా పరిగణించబడింది. సుల్తానుల రాజ్యం నిజమైన ఇస్లామిక్ రాజ్యం కాదని, ఇది కేవలం ప్రాపంచిక లేదా లౌకిక అవసరాలపై ఆధారపడి నడిచేదని చరిత్రకారుడు బరాని విశ్లేషించాడు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ ఆర్ కరెక్ట్. అసర్షన్ అండ్ రీజన్ బోత్ ఆర్ కరెక్ట్ అండి. ఢిల్లీ సుల్తానేటు ఒక జహందారీ వ్యవస్థగా పరిగణించబడింది. సుల్తానుల రాజ్యం నిజమైన ఇస్లామిక్ రాజ్యం కాదని, ఇది కేవలం ప్రాపంచిక లేదా లౌకిక అవసరాలపై ఆధారపడి నడిచేదని చరిత్రకారుడు బరాని విశ్లేషించాడు. బోత్ ఆర్ కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, సతీసాగమనం ఆచారానికి సంబంధించి ఇబన్ బటూటా పేర్కొన్న నిబంధన ఏమిటి? ఇది కేవలం బ్రాహ్మణులకు మాత్రమే పరిమితం. సతీసాగమనం చేయడానికి సుల్తాన్ నుండి ముందస్తు అనుమతి తప్పనిసరి. వితంతువులకు పునర్వివాహం చేసుకోవడం తప్పనిసరి. సతీసహగమనం చేసిన మహిళలకు ఆస్తి హక్కులు లభించేవి. ఇక్కడ ఏమడిగారండి, సతీసహగమనం ఆచారానికి సంబంధించి ఇబన్ బటూటా పేర్కొన్న నిబంధన అడిగారండి. ఆప్షన్ బి కరెక్ట్ అండి. సతీ సహగమనం చేయడానికి సుల్తాన్ నుండి ముందస్తు అనుమతి తప్పనిసరి అంటండి. నెక్స్ట్ క్వశ్చన్, ఢిల్లీ సుల్తానేట్ కాలంలో విదేశీ వలసలపై క్రింది ప్రకటనలను పరిశీలించండి. మంగోలుల దండయాత్రల వల్ల పశ్చిమాసియా నుండి అనేక ప్రముఖ ముస్లిం కుటుంబాలు భారత్కు వలస వచ్చాయి. లోడీల కాలంలో ఆఫ్ఘన్ల వలసలు గణనీయంగా పెరిగాయి. ఈ వలసల వల్ల జనాభాలో ముస్లింల సంఖ్య హిందువుల కంటే ఎక్కువగా పెరిగింది. సరైనవేవి? ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. ఢిల్లీ సుల్తానేట్ కాలంలో విదేశీ వలసలపై క్రింది ప్రకటన పరిశీలించండి అన్నారు. మంగోలుల దండయాత్రల వల్ల పశ్చిమాసియా నుండి అనేక ప్రముఖ ముస్లిం కుటుంబాలు భారత్కు వలస వచ్చాయంట. లోడీల కాలంలో ఆఫ్ఘన్ల వలసలు గణనీయంగా పెరిగాయంట. ఈ వలసల వల్ల జనాభాలో ముస్లిం సంఖ్య హిందువుల కంటే ఎక్కువగా పెరిగిందంటండి. వలసలు జరిగినప్పటికీ జనాభాలో ముస్లింల సంఖ్య హిందువుల కంటే తక్కువగానే ఉండేది. కానీ ఇక్కడేమన్నారండి, పెరిగింది అన్నారు. సో ఈ స్టేట్మెంట్ రాంగ్. 1 and 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాంతీయ రాజ్యాలలో సంగీత పోషణకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. జాన్పూర్ సుల్తాన్ హుసేన్ సర్కి, ఫీర్ బోధన్ రెండో గొప్ప సంగీత విద్వాంసుడు, గ్వాలియర్ రాజా మాన్సింగ్, సికిందర్ లోడి సంగీతాన్ని నిషేధించిన పాలకుడు. సరికానిది అడిగారండి. డి ఇస్ ద ఇన్కరెక్ట్ ఆన్సర్ అండి. రిమైనింగ్ ఆర్ కరెక్ట్. జాన్పూర్ సుల్తాన్ హుసేన్ షర్కి, ఫీర్ బోధన్ రెండో గొప్ప సంగీత విద్వాంసుడు, గ్వాలియర్ రాజామాన్ సింగ్. సికిందర్ లోడి సంగీతాన్ని భారీగా ఆదరించే సంప్రదాయాన్ని కొనసాగించాడంటండి. సంగీతాన్ని భారీగా ఆదరించే సంప్రదాయాన్ని కొనసాగించాడు. కానీ ఇక్కడేమన్నారు, నిషేధించాడు అన్నారండి. సో దిస్ ఈజ్ ద రాంగ్. రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. జాన్పూర్ అంటే సుల్తాన్ హుసేన్ షర్కి, ఫీర్ బోధన్ రెండో గొప్ప సంగీత విద్వాంసుడు, గ్వాలియర్ రాజా మాన్సింగ్. నెక్స్ట్ క్వశ్చన్, ఢిల్లీ సుల్తానేట్ సామాజిక అసమానతలపై క్రింది వాటిలో సరైన వివరణ ఏది? ఢిల్లీ సుల్తానేట్ సామాజిక అసమానతలపై క్రింది వాటిలో సరైన వివరణ ఏది? ముస్లిం సమాజం ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలకు పరిమితమవడం వల్ల అక్కడ అసమానతలు తక్కువ. హిందూ సమాజం పట్టణాల్లో ఉండడం వల్ల అక్కడ అసమానతలు స్పష్టంగా కనిపించేవి. ముస్లిం సమాజం పట్టణాలకు పరిమితమవ్వడం వల్ల అక్కడ అసమానతలు స్పష్టంగా కనిపించేవి. పట్టణాల్లో భిక్షగాళ్ళు ఆయుధాలు ధరించడం నిషేధించబడింది. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ముస్లిం సమాజం పట్టణాలకు పరిమితం అవ్వడం వల్ల అక్కడ అసమానతలు స్పష్టంగా కనిపించేవంటండి. హిందూ సమాజం ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండడం వల్ల అక్కడ అసమానతలు కొంత తక్కువగా ఉన్నట్లు అనిపించేవి. కానీ ఇక్కడేమన్నారండి, పట్టణాల్లో ఉండడం వల్ల అన్నారండి. కానీ ఇక్కడ గ్రామాల్లో ఉండడం వల్ల అండి. దిస్ ఈజ్ ద రాంగ్ స్టేట్మెంట్. 40 క్వశ్చన్స్ కంప్లీటెడ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే కమెంట్లో తెలియజేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మనం కంప్లీట్గా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నామండి. సో ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.